వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను మోను వ్లాగ్స్ ఫర్ యూ. టుడే అయితే వీకెండ్ స్పెషల్ అయితే కేఎఫ్సీ చేద్దాం అనుకుంటున్నాము. కిడ్స్ కూడా అయితే అడుగుతున్నారండి. ఇంకా బయటికి వెళ్ళడం ఎందుకు, మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకుందాం అనేసి ఇవాళ ఈ రెసిపీ అయితే మా ఆయన ట్రై చేయబోతున్నారు. ఓకే, మీకు దీని గురించి మీ ప్రాసెస్ మొత్తం మా ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తారండి. జస్ట్ వాచ్. హాయ్, నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. లెగ్ పీస్ చికెన్ మీడియం సైజులో కట్ చేయించాను. ఇప్పుడు దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారప్పొడి, నేను ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం స్పైసీ తక్కువే చేస్తున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. ఎందుకు గ్రీన్ ఉందని ఎందుకు అనుకోవచ్చు మీరు. నేను కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు అందులోనే కర్డ్ వేసి ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నాను కర్డ్. హాఫ్ లెమన్ జ్యూస్ కూడా పిండేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎంతసేపు మీరు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే నైటే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా ముక్కలకి పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి. పిల్లలు కేఎఫ్సీ అంటే అదేదో మనమే ఇంట్లో ట్రై చేద్దామని ట్రై చేసాం. ఇది ఎలా వస్తుందో చూడాలి. హాయ్ అండి, ఫస్ట్ టైం అయితే కేఎఫ్సీ ట్రై చేయబోతున్నా. ఫస్ట్ 2 ఎగ్స్ అయితే బీట్ చేసి పెట్టుకున్నాము. ఇంకో బౌల్లో మైదా వేసుకుంటానండి. కొద్దిగా మైదా, దాంట్లోకి కొద్దిగా బియ్యం పిండి, ఇది కార్న్ఫ్లోర్ అండి. దీంట్లోకి కొద్దిగా పెప్పర్ పౌడర్, ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారపొడి, అని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ మ్యారినేట్ చేసిన చికెన్ మనం స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఒక్కొక్క పీస్ దీంట్లో ఇట్లా డ్రెస్సింగ్ చేసుకొని మరి ఎగ్లో డిప్ చేసి మరి ఇంకోసారి డ్రెస్సింగ్ చేసుకోవాలండి నీట్గా.
డ్రెస్సింగ్ చేసుకుని ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలానే అన్ని పీసెస్ అలాగే చేసి పెట్టుకుని ఒక్కసారి డీప్ ఫ్రై చేసేసుకుందాం. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నానండి. మరి ఎక్కువ కోటింగ్ ఉన్నా కూడా బాగోదు. నేను జస్ట్ లైట్గా చేస్తున్నాను. మా పిల్లలు మా మిస్సెస్ అయితే చాలా క్యూరియస్గా ఉన్నారండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, ఎలా ఉంటుందో టేస్ట్ అని. మై కిడ్స్ అయితే వెయిటింగ్ అండి. ఇలా కోటింగ్ చేసి పెట్టుకున్నామని డీప్ ఫ్రై చేసుకున్నామండి. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టాను డీప్ ఫ్రైకి. ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది ఆయిల్. సో ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకున్నాం. క్రిస్పీగా అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయాలండి. చూసేకి బాగా కనిపిస్తున్నాయి. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో. పీసెస్ అన్నీ ఫ్రై చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు బౌల్లో తీసేసుకోవాలి. చూసేకి చాలా టెంప్టింగ్గా ఉంది. మా ఆవిడ పిల్లలు ఏమంటారో చూడాలి. ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నామండి. సో టమాటో కెచప్ టేస్ట్ చేసి ఎలా ఉందో, ఈగర్లీ వెయిటింగ్ ఎలా వచ్చిందా ఏంటి అనేది. గైస్, క్రిస్పీ చికెన్ ఈస్ రెడీ, లెట్స్ టేస్ట్ ఇట్. హాయ్, మా వారు చేసిన క్రిస్పీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. చాలా బాగుంది. నేను ఇది అయితే మా కిడ్స్కి కూడా సర్వ్ చేస్తాను, వాళ్ళు ఏమంటారో చూద్దాం. రేమాను पापा बनाए जो कैसा है बेबी? सुपर है. सुपर है. शयन खा लो, आप भी खा लो. शयान, पापा बनाए जो कैसा है? सुपर है रेमान. ले रेमान खा लो. మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చిందండి. వీఆర్ వెరీ హ్యాపీ.
మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సోను మోను బ్లాగ్స్ ఫర్ యూ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Badla.